తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఈరోజు మనతో పాటు న్యాచురోపతి గురించి మాట్లాడడానికి ప్రముఖ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ఎక్స్పర్ట్, ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ ప్రొఫెసర్ పిఎస్ సాగర్ గారు ఉన్నారు. న్యాచురోపతి గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఎగ్జాక్ట్లీ న్యాచురోపతి అంటే ఏంటో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మనం డీప్గా టాపిక్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. న్యాచురోపతి అనేది యాక్చువల్గా దీని ఫౌండర్ వచ్చేసి హిపోక్రట్స్. అంటే మన ఈవెన్ మోడర్న్ మెడిసిన్ కూడా తనే. సో ఈ సిద్ధాంతాన్ని ఆయన ఏమన్నాడంటే, మెడిసిన్ అందరికీ వాడాల్సిన అవసరం లేదు, ఒకవేళ అది ప్రకృతి సహజంగా కేవలం మీ డైట్, లైఫ్ స్టైల్ వీటితోనే నయమయ్యే రోగం ఉంటే మీరు మెడిసిన్స్ తీసుకెళ్ళి కెమిస్ట్ చెత్త కుండీలో పడేయండి అన్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడున్న మనకున్న రోగాలు, రుగ్మతలు, మరణాలు మనం చూసుకుంటే అకార్డింగ్ టు WHO 90% మనకు వచ్చే డిసీజెస్లో 70% డిసీజెస్ అండ్ డెత్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల క్రియేట్ అవుతున్న కండిషన్స్. అండ్ 20% ఇన్ఫెక్షస్ డిసీజ్. అంటే ఎవరికి వస్తుంది ఇన్ఫెక్షస్ డిసీజెస్? ఎవరి రోగ నిరోధక శక్తి బాగాలేదు వాళ్ళకి వస్తుంది. అంటే 90% డిసీజెస్ ఆర్ ప్రివెంటబుల్. అంటే కేవలం మీ డైట్, లైఫ్ స్టైల్, జీవన శైలిని మనం కరెక్ట్ చేసుకొని మన రోగ నిరోధక శక్తిని మనం మెయింటైన్ చేసుకుంటే, అంటే దీన్ని మనం సెల్ఫ్ హెల్త్ కేర్ అనాలి. సో న్యాచురోపతి సిద్ధాంతమే ప్రకృతికి అనుకూలంగా మీ జీవన శైలి, మీ జీవన విధానం, మీ ఆహారము ఉండాలి. సో న్యాచురోపతి సిద్ధాంతమే అది. సో దానికి ఫౌండర్ హిపోక్రట్స్ ఇదే సూచన ఇచ్చాడు ఆయన దీన్ని డెవలప్ చేసేటప్పుడు. అండ్ ఇది ఎక్కువ ప్రచారం అయింది. మనం చెప్పాలంటే ఇది ఒక వెస్టర్న్ కాన్సెప్ట్ న్యాచురోపతి. మనకంటూ న్యాచురోపతి లాంటి సబ్జెక్ట్స్ ఆయుర్వేద అంటే ఏంటి? వే ఆఫ్ లైఫ్, నాలెడ్జ్ ఆఫ్ వే ఆఫ్ లైఫ్. సో మనకంటూ ఒక ప్రకృతి సిద్ధాంత పరంగా మనకు ఆయుర్వేదం అనేది ఉంది. సో ఈ సిద్ధాంతం ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిందంటే దీన్ని సీరియస్ ఫాలోవర్ ఎవరు అంటే గాంధీజీ గారు. సో గాంధీజీ గారు ప్రకృతి వైద్యానికి ఆల్మోస్ట్ చెప్పాలంటే బ్రాండ్ అంబాసిడర్ అనొచ్చు న్యాచురోపతికి. ఆయన సిద్ధాంతాల్ని చాలా స్ట్రిక్ట్గా ఫాస్టింగ్ చేయడము, మడ్ ప్యాక్స్ వేసుకోవడము, తర్వాత ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదు. ఆ టైంలో ఆయన ఒక బుక్ కూడా న్యాచురోపతి మీద ప్రచురించడం కూడా జరిగింది. సో ఒక రకంగా ఇండియాలో దీన్ని అంబాసిడర్గా ప్రమోట్ చేసింది ప్రకృతి వైద్యాన్ని తనే. మేబీ అంటారు చాలామంది హిస్టారియన్స్, నిపుణులు అంటారు, ఒకవేళ గాంధీజీ కొంతకాలం ఇంకెక్కువ బతుకుంటే ఈరోజు మనకి మోడర్న్ మెడిసిన్ ఇంత ప్రివలెంట్గా ఉండేది కాదు. ఆయన పూర్తిగా కెమికల్స్కి వ్యతిరేకం, కెమికల్ ఫార్మింగ్ కానీ, కెమికల్ వే ఆఫ్ మెడికేషన్ కానీ, ఆయన పూర్తిగా దీనికి వ్యతిరేకం. ఆయన పూర్తిగా న్యాచురోపతి సిద్ధాంతానికి అనుకూలంగానే ఆయన ఉండేది. ఆయన సిద్ధాంతాల్లో చెప్పాడు, దేవుడు మనకి ప్రకృతినిచ్చాడు, ప్రకృతికి మనకు ఆహారం ఇచ్చింది, ప్రకృతి మనకు ఔషధాలు కూడా ఇచ్చాయి. సో కెమికల్స్ని మనం మెడిసిన్గా వేసుకునే అవసరమే ఎక్కడ లేదు. నువ్వు తినే ఆహారం నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీకు అనారోగ్యం వస్తే ఔషధాలు ఉన్నాయి, దానికి ఔషధ మొక్కలు ఉన్నాయి ప్రకృతి సహజంగా. సో వీటితోనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. మెడిసిన్తోని కేవలం నీ రుగ్మత సంబంధించిన లక్షణాలు మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి పనికొస్తున్నాయి, కానీ నీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కానీ, నీ డిసీజ్ రివర్సల్ కానీ అది హెల్ప్ అవ్వట్లేదు. సో ఈ న్యాచురోపతి సిద్ధాంతం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇదేమీ డాక్టర్సే ప్రాక్టీస్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది. న్యాచురోపతి అంటే ప్రకృతి నియమాలు ఏంటి అది నేర్చుకోవాలి. అండ్ ఎలాంటి డైట్, ఎలాంటి లైఫ్ స్టైల్ నేను పాటిస్తే నా క్వాలిటీ ఆఫ్ లైఫ్, నా క్వాలిటీ ఆఫ్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న సొసైటీలో మెయిన్ లేనిది అదే, డిసిప్లిన్ లేదు. సో డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ కెమికల్ రెవల్యూషన్ వల్ల మనకి కంప్లీట్గా మన ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా కెమికల్స్తో నిండిపోయింది. మనం తినే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇట్స్ ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్. అండ్ మనం చూసుకుంటే మన వైద్య వ్యవస్థ కూడా మొత్తం కెమికల్స్తోనే జరుగుతూ ఉంది. సో ఈవెన్ మన పండగలు కూడా చూసుకుంటే, ఇప్పుడు మనం దివాళీ అని అన్ని కెమికల్సే, హోలీ కెమికల్స్, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ విత్ కెమికల్స్. సో ఈ సిద్ధాంతానికి అసలు కంప్లీట్గా న్యాచురోపతి వ్యతిరేకం. కెమికల్స్తో ఎవరికి ఆరోగ్యం రావట్లేదు, ఇంకా ఆరోగ్యం, ఆయుష్
పాడవుతూ ఉంది, ప్రకృతి మొత్తం పాడైపోతూ ఉంది. మీ ఆహారం, అలాంటి ఆహారం తింటే, అలాంటి గాలి పీల్చుకుంటే రేపు జనరేషన్స్ ఏంటి? సో ఒకప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మనకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి అని డైట్, లైఫ్ స్టైల్ని చాలా సీరియస్గా మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏమవుతుంది, అసలు నెక్స్ట్ జనరేషన్ బతుకుంటుందా అనే పరిస్థితికి ఉంది. ఇంకో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంది. సో ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద అవర్. WHO కూడా అది రియలైజ్ అయింది, యునైటెడ్ నేషన్స్ కూడా రియలైజ్ అయింది. సో న్యాచురోపతి ఈజ్ వే ఆఫ్ లైఫ్, ఒక సిద్ధాంతం. మనం ప్రకృతికి వ్యతిరేకంగా ఏ అంశంలో కూడా వెళ్ళొద్దు. ఆ ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సిద్ధాంతం. సో అంతా యునైటెడ్ నేషన్స్ కూడా ఒక గోల్ పెట్టుకుంది, బై 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి అంటే నీ ఆహారం కానీ, నువ్వు పీల్చుకునే గాలి కానీ, నువ్వు తాగే నీరు కానీ, లేదా నువ్వు తీసుకునే వైద్యంలో కానీ ఎలాంటి కెమికల్ పొల్యూషన్ ఉండకూడదు. అది ఏ ఇండస్ట్రీ అయినా ఉండొచ్చు. ఇప్పుడు కార్లే ఉన్నాయి, వాటి నుంచి పొల్యూషన్ వస్తూ ఉంది. ఈవీకి షిఫ్ట్ అవ్వాలి, అందరు ఈవీస్లో షిఫ్ట్ అవ్వాలి. సో అట్లా ప్రతి అంశంలో ఒక షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి బతుకుండదు. సో వీ హ్యావ్ రీచ్ దట్ పాయింట్. మన ఇమ్యూన్ సిస్టమ్ గ్రాఫ్ పడిపోయింది. మనం అన్ని రకాలుగా కొత్త లైఫ్ స్టైల్ డిసీజెస్ని మనమే, ఇలాంటి బ్యాడ్ డైట్ లైఫ్ స్టైల్తో కొత్త జీవనశైలి వ్యాధులు మనమే తయారు చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ జనరేషన్ ఇమ్యూనిటీ ఇంకా వరస్ట్గా ఉంది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకా వరస్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడో ఒక చోట ఇది ఇంకా ఆగాలి, రిఫార్మ్స్ రావాలి. సో న్యాచురోపతి ఈజ్ దట్ రిఫార్మ్స్. ఇది ఒక డాక్టర్ చెప్తే చేయాల్సింది కాదు, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది పాటించడానికి న్యాచురోపతి నేర్చుకోవాలి, న్యాచురోపతి సిద్ధాంతాలు పాటించాలి. మనం మన శరీరంలో ఉన్న ప్రకృతిని కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా మనందరం కాపాడుకుంటేనే వచ్చే తరాలు మన ఆరోగ్యం ఉంటుంది. ఎంత కష్టపడేది దేని గురించి అండి? నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనే కదా. ఆ జనరేషనే లేకపోతే ఎందుకు ఇవన్నీ? సో సార్, మరి ఇప్పుడు న్యాచురోపతి అనేది ఇతర వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ట్రెడిషనల్ మెడిసిన్ అనుకుందాం, ఆయుర్వేద అయ్యుండొచ్చు, సిద్ధ అయ్యుండొచ్చు, వీటితో పోలిస్తే న్యాచురోపతి అనేది ఎలా డిఫరెంట్గా ఉంటుంది? డిఫరెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి, సిద్ధాలు కానీ ఆయుర్వేదాలు కానీ. బట్ ఇక్కడ ఏది మెడిసిన్ కాదు, ఫుడ్డే మెడిసిన్. సో అసలు చెప్పాలి, ఆరోగ్యానికి పునాది ఏంటి అంటే మీ ఆహారమే. మీకు ఏమాత్రం ఇప్పుడు డే టు డే మీ ఆరోగ్యాన్ని మెయింటైన్ ఎలా చేస్తున్నారు? వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్, దట్ ఈస్ మేకింగ్ యువర్ హెల్త్. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో న్యాచురోపతి ఇప్పుడున్న టాక్సిక్ ఫుడ్ వల్ల అది సాధ్యపడదు. ఎందుకంటే మన ఫుడ్లో కూడా కొంతవరకు పాయిజన్ ఉంది. సో వీ హ్యావ్ టు జస్ట్ మేక్ ఎ చాయిస్ రైట్ నౌ. నువ్వు పెద్ద రాయితో కొట్టుకుంటావా, చిన్న రాళ్ళతో కొట్టుకుంటావా? అంటే ఇఫ్ యూఆర్ ఈటింగ్ రైట్ అయినా కూడా నీ బాడీ టాక్సిక్ అవుతుంది. బట్ కంపేర్ టు జంక్ ఫుడ్స్ ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. సో జంక్ ఫుడ్స్లో హెవీగా కెమికల్లీ లోడెడ్, ప్యాక్డ్ ప్రాసెస్ ఫుడ్లో హెవీగా కెమికల్, ఎప్పుడో చచ్చిపోయాయి కెమికల్స్తో మీ దాకా ప్యాక్డ్గా అయ్యి వస్తున్నాయి. సో వాటి వల్ల ఆరోగ్యం రాదు. అట్లీస్ట్ ప్రకృతి సహజంగా ఓకే కొంతవరకు పెస్టిసైడ్స్ ఉండొచ్చు, లేదా మీరు కూడా ఇప్పుడు అందరూ కూడా మెల్లిమెల్లిగా ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తూ ఉన్నారు. అందరూ ఫామ్ హౌస్ కల్చర్ స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా యువతరం అంతా కూడా అరే మనమే మన ఫుడ్ పండించుకోవాలి అనే పరిస్థితి కూడా వస్తుంది. అది రియల్ అండి, అది మన ఫుడ్ మనం పండించుకోవడమే కరెక్ట్. సో మేబీ నెక్స్ట్ జనరేషన్ అన్న అది ఆ చైతన్యం రావాలి. సో అట్లీస్ట్ ఉన్న దాంట్లో ఓకే ఒక 10 రూపాయలు ఎక్కువైనాయి ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి అమ్ముతున్న, ఈ ప్రకృతి వ్యవసాయం చేసి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కదా, అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే రేపు మెడిసిన్స్ మీద ఖర్చు పెట్టుకునే బదులు ఫుడ్ మీద ఖర్చు పెట్టుకోండి. సో ఆయుర్వేదం, సిద్ధ ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. అంటే మీరు డైట్ లైఫ్ స్టైల్ని పాటిస్తూ మీకు ఏమన్నా రుగ్మతలు వచ్చాయి, ఆ రుగ్మతల్ని మీరు నయం చేయడానికి మనకు ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో న్యాచురోపతిలో ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ అలాంటివి ఏమీ లేవు, థెరపీస్ ఏమీ లేవు. ఓన్లీ ప్రకృతి సిద్ధాంతాన్ని పాటిస్తూ ఆహారము వీటి నియమాలు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనకు అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడండి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఆర్ మనం ఫుడ్ కాదు, అది మనకు డిసీజ్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇదేంటండి మన గంజాయి ఒక మంచి అద్భుతమైన ఔషధం అది, కానీ దాన్ని ఔషధంగా వాడితే దాన్ని రిక్రియేషనల్ పర్పస్లో వాడకూడదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సొసైటీ చాలామంది గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ రిక్రియేషనల్ పర్పస్. మీరు ఒక నార్మల్ మనిషి ఒకప్పుడు ఏంటి గుర్రాల మీద వెళ్ళేవాడు, మా అంటే ఎద్దుల బండి మీద వెళ్ళేవాడు. ఇట్ వాజ్ ఎ స్లో లైఫ్. సో అది మీరు తీసుకొని రిక్రియేషనల్ పర్పస్ తీసుకొని ఎవరికి యాక్సిడెంట్ లేదు, అయ్యే పరిస్థితి లేదు, ఎవరికి ఏమి హామ్ లేదు.
బట్ ఇప్పుడున్న ఫాస్ట్ సొసైటీలో గంజా వేసుకొని కారు నడిపాడంటే ఆయన పరిస్థితి ఏంటి, ఎంతమందిని యాక్సిడెంట్లు అయిపోతాయి. సో ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఇది. అందు గురించి రిక్రియేషనల్ పర్పస్ అది వాడకూడదు. వేరే మెడిసిన్ పర్పస్లో మనం వాడుకుంటే ఇప్పుడు ఫిట్స్ వచ్చేస్తున్నాయి, విపరీతంగా బ్రెయిన్ డ్యామేజ్, బాడీ అంతా కూడా ట్రెమర్స్, రకరకాలుగా చాలా సఫర్ అవుతున్నారు, విపరీతంగా మెంటల్ హెల్త్తోని సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఇవ్వండి, అది ఒక అద్భుతం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్, బాడీ, నరాలు అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో అలాంటి వాడికి నువ్వు ఇచ్చి వాడి ప్రాణాన్ని సేవ్ చేయొచ్చు, వాడి లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అదే ఔషధంగా వాడితే కంప్లీట్లీ అంటే రిక్రియేషన్ పర్పస్ వాడితే మాత్రం దానికి ఆపోజిట్గా మనం వాడుతున్నాం. సో అలా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటి ఎన్నో పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి విచ్ ఎప్పుడూ రోగం ఉన్నప్పుడే వాడాలి. అది డే టు డే హెల్త్ కేర్కి మన డైటే సరిపోతుంది. సో ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ చూసుకుంటే సార్, ప్రతి వ్యాధికి ఒక మెడిసిన్ ఉంది. అలాగే ఇప్పుడు న్యాచురోపతితో ఎటువంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు? ఎస్పెషలీ మనం మీకు న్యాచురోపతి సిద్ధాంతం అర్థమవుతే మేజర్ చెప్పినట్టు 70% డిసీజెస్ అన్నీ కూడా డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్. అంటే డైట్ అంటే మీరు ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆరోగ్యకరమైన మనిషి అంటే నాకు ఏ డిసీజ్ లేదు అన్న పర్సన్ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వచ్చు. తను రోజువారీ తినే ఫుడ్ ఒక డిసిప్లిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు తింటున్నాం, ఎక్కువ కార్బ్స్ తినేస్తున్నాం. ఇప్పుడు మొత్తం డిస్కషన్ అదే అవుతుంది దాని గురించి మొత్తం ప్రపంచం మొత్తం. సో మనం కార్బ్ ఇంటేక్ విపరీతం అయిపోయింది. కార్బ్ ఇస్ నథింగ్ బట్ షుగరే. అది తీయగా ఉండకపోవచ్చు, బట్ అది మీరు తింటుంది మాత్రం షుగరే. సో ఈ ఎక్సెస్ షుగర్స్ వల్ల మీ బ్లడ్లో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోయి మీకు ఫ్యాటీ లివర్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీ లివర్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే నేను ఆల్కహాలే కన్జ్యూమ్ చేయను కానీ నాకు ఫ్యాటీ లివర్ వస్తుంది, నా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంది, డయాబెటీస్ టైప్ 2 వస్తూ ఉంది, ఒబేసిటీ వస్తూ ఉంది, ఇంకెన్నో పెద్ద పెద్ద కార్డియోవాస్కులర్, సెరిబ్రోవాస్కులర్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉన్నాయి. బికాస్ జస్ట్ మీ డైట్లో మీరు ఎక్సెస్ షుగర్స్ని వాడుతున్నదే మెయిన్ రీజన్. అర్థమైంది కదా? సో అది మనం తగ్గించుకోవాలి. ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత కార్బ్స్ తినాలి, ఎంత ప్లాంట్ బేస్డ్ డైట్ తినాలి, ఎంత మీట్ తినాలి. మీట్ తినొద్దు అని కాదు, తినొచ్చు. అసలు అంటే న్యాచురోపతి సిద్ధాంతం ప్రకారం అయితే అసలు తినకూడదు. బట్ ప్రోటీన్ ఇంటేక్ మనకి చీప్ అండ్ బెస్ట్ సోర్సెస్లో ఏవి ఉన్నాయి, ఫాస్ట్గా ఉన్నాయి, ఓకే, కొంతవరకు అది ఎగ్జామ్టెడ్. సో మీరు ఒక న్యాచురోపాత్, ఒక డైటీషియన్ని మీరు విజిట్ చేసి అంటే మీకు హెల్త్ ఇష్యూస్ లేకపోయిండొచ్చు, మీరు ఏం ఫాలో అవ్వాలంటే అసలు నాకు హెల్త్ ఇష్యూయే రాకుండా నా బాడీ టైప్ ప్రకారం నేను ఏది తింటే మంచిది, నాకు ఎలాంటి ఎలర్జీస్ ఉన్నాయి, నేను ఏది అవాయిడ్ చేయాలి. సో ఒక కస్టమైజ్డ్, ఒక టైలర్ మేడ్ మనం ఫాలో అవ్వడం బెస్ట్. ఎవరో ఏదో చెప్పారు వీడియోలో, యూట్యూబ్లో అని చెప్పేసి దయచేసి అలా ఫాలో అవ్వకండి. ఎందుకంటే అది టైలర్ మేడ్ ఉంటేనే మీకు అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా అంతే, టైలర్ మేడ్ ఉంటేనే వాళ్ళు డిసీజ్ రివర్సల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లేదు, ఏ ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి కొంతవరకు మీరు ఫాలో అవ్వచ్చు, బట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుంటే ఇంకా బెటర్ క్వాలిటీ ఉంటుంది కదా, మీకు ఎక్కడ మిస్టేక్స్ లేకుండా. ఎందుకంటే ఫుడ్ మీకు ఆరోగ్యం కూడా ఇస్తుంది, అదే తప్పుడు ఆహారం తింటే మీకు అనారోగ్యం కూడా ఇస్తుంది. మీకు ఎలర్జీస్ ఉండొచ్చు, మీకు మిల్క్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. మీరు అనుకుంటారు సేఫ్ అనిపిస్తుంది, అది అరే ఇది అందరూ తాగొచ్చు కదా, బట్ మీకు ఆ రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఎక్స్పర్ట్స్ని సంప్రదించాలి. అది మీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ పరంగానో లేదా డిసీజ్ రివర్సల్ పరంగానో బెటర్ టు కన్సల్ట్ అ న్యాచురోపాత్ అండ్ డైటీషియన్. సో ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో హెల్తీగా ఉండడం కోసం చాలా అలవాట్లను అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇప్పుడు చిన్న చిన్న న్యాచురోపతి అలవాట్లు ఎలాంటివి మనం డే టు డే లైఫ్లో పాటిస్తే బాగుంటుందని మీరు చెప్పారు? ఎస్ మా, ఫస్ట్ మనం చూసుకుంటే మీకు చెప్పినట్టు డైట్ ఒకటి, అది కొంచెం ఎవరినైనా కన్సల్ట్ అయ్యి చేసుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్. లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే ఇప్పుడున్న యువతరంలో మేజర్ లైఫ్ స్టైల్ ఇష్యూ ఏంటి, లేట్ నైట్స్ పడుకోవడం, కరెక్ట్ టైంకి పడుకోకుండా అంటే ఈ ఫోన్ పెట్టుకొని బ్రెయిన్లో మన మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి, చీకటి పడగానే మెలటోనిన్ లెవెల్స్ పైకి అవ్వాలి. సో కానీ మనం ఆర్టిఫిషియల్ లైట్స్ క్రియేట్ చేసుకొని ఈ ఫోన్లో వచ్చే బ్లూ లైట్ నుంచి మెలటోనిన్ ప్రొడక్షన్ సరిగా అవ్వట్లేదు. సో మనం ఆర్గన్ క్లాక్ థియరీ అని ఒకటి ఉంది, అంటే మన అవయవాలన్నీ ఒక టైం టేబుల్ ప్రకారం దాని పని అది చేసుకోవాలి, అది చేయాల్సిన మెయింటెనెన్స్ చేయాలి, అది చేసుకోవాల్సిన సర్వీసింగ్ చేసుకోవాల్సిన రిపేర్ చేసుకోవాలి. కానీ మీరు అది అవనివ్వట్లేదు, దాన్ని సహజ సిద్ధంగా చేసుకోవాల్సిన
అన్నీ కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు దాన్ని. సో అక్కడే డిసార్డర్ అనేది మన బాడీలో జనరేట్ అవుతుంది. ఎవరికి కూడా రాత్రి ఏ డిసీజ్ రాదు. ఇయర్స్ టుగెదర్ మనం చేసే చిన్న మిస్టేక్సే కాంట్రిబ్యూట్ అయ్యి ఒక పెద్ద డిసీజ్ కిందకి వస్తుంది. సో ఎస్పెషలీ 9 to 5 యు ఆర్ సపోజ్ టు స్లీప్. అంటే 9 o'clock పడుకోవాలి అంటే మీరు బై 7 o'clock మీరు ఫోన్లో చూడడం ఆపేయాలి, టీవీలు చూడడం ఆపేయాలి, లైట్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి, బ్లూ లైట్స్ ఆపేసి ఏదో డల్ ల్యాంప్స్ అలాంటివి పెట్టుకోవాలి. తర్వాత 8 o'clock నుంచి ఆ మాత్రం ఎక్స్పోజర్ కూడా ఉండకూడదు, ఇంకా లైట్స్. మెల్లిమెల్లిగా ఇంకా నైట్ మెలటోనిన్ ప్రొడక్షన్ పెరిగి నైట్ 9 o'clock మీరు పడుకుంటారు. అర్థమైంది కదా? సో 9 o'clock to 11 o'clock స్పెషల్లీ ఆ టైంలో మీరు నిద్రలో ఉంటే మీ మెటబాలిజం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీ హార్మోన్స్ కూడా రెగ్యులేట్ అవుతుంది. ఈ టైంలో మనం పడుకోకపోతేనే మెటబాలిక్ డిసీజెస్ అండ్ హార్మోనల్ డిసీజెస్ మనకి ఎక్కువగా వచ్చేది. 11 o'clock to మార్నింగ్ 3 o'clock వరకు మన గ్యాల్ బ్లాడర్ అండ్ లివర్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇది మన సెల్ రిపేర్, బ్లడ్ డెవలప్మెంట్, సో చాలా క్రూషియల్ వర్క్ అది సెల్ లెవెల్లో రిపేర్ చేస్తూ ఉంటుంది. అండ్ దాని నుంచి జనరేట్ అయ్యే టాక్సిన్స్, మన ఫుడ్ నుంచి కానీ బాడీ జనరేట్ అయిన టాక్సిన్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా కార్బన్ వాయువులు, విషవాయువులు అన్నీ కూడా 3 to 5 o'clock మన లంగ్స్ ఎక్సెస్ వర్క్ చేసి అది ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో మీరు 3 to 5 ఎప్పుడైనా మేల్కుంటే చూడాలి, లంగ్స్ ఇలా కొట్టుకుంటుంటాయి, హెవీగా పనిచేస్తూ ఉంటుంది. సో తర్వాత 5 o'clock to 7 o'clock మీ లార్జ్ ఇంటెస్టైన్ బాడీలో ఉన్న వేస్ట్ అంతా, ఫీకల్ వేస్ట్ అంతా కూడా మోషన్స్ ద్వారా, యూరిన్ ద్వారా బయటికి తీసేయాలి. సో ఇవన్నీ ప్రాపర్గా జరిగితేనే ఈ ప్రాపర్ రిపేరింగ్, సర్వీసింగ్, ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేస్తున్నాం, ఎక్కువ కాలం ఎందుకు చేయలేకపోతున్నాయి, ఎందుకు ఫాస్ట్గా డిసీజ్ వచ్చేస్తున్నాయి? బికాస్ మీ సర్వీసింగ్ వర్క్ని మీరు సరిగా చేయనియట్లేదు. అండ్ మార్నింగ్ కంపల్సరీ ప్రతి మనిషి, మనం ఒక కణం నుంచి ఇప్పుడు ఒక మనిషిగా అవతరించాం కదా, సన్లైట్కి మనకు చాలా డీప్ కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు మనిషి చూసుకుంటే ప్రతి మనిషిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఉంది? మీరు సన్కి డిస్కనెక్ట్ అయిపోయారు కాబట్టి. సో ఓన్లీ విటమిన్ డి ఒక్కటి వల్ల మీకు ఎంత ప్రయోజనాలు, మీ ఎముకలు ఉక్కులాగా ఉంటాయి. అదొక్కటే కాదు, ఇమ్యూన్ సిస్టమ్కి కూడా విటమిన్ డి కావాలి. ఓన్లీ విటమిన్ డి మాత్రమే వస్తుందా సన్లైట్ నుంచి అంటే కాదండి, ఇంకా చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి. మీ బ్రెయిన్కి అది సెరటోనిన్ బూస్ట్ చేస్తుంది, మీ గట్లో సెరటోనిన్ బూస్ట్ చేస్తుంది, మీ అవయవాలని అది ఎన్నో రకాలుగా స్టిమ్యులేషన్స్ ఇస్తుంది. సో ఇది ఒక డీప్ కనెక్షన్ మనకు సన్లైట్ అనుకోండి. థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్, మీరు గూగుల్ చేయండి, థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి సన్లైట్. సో అలాగే సన్లైట్ మళ్ళీ అర్లీ మార్నింగ్ వచ్చే సన్లైటే అంత బెనిఫిట్స్ ఇస్తుంది. నేను డే టైంలో నేను మొత్తం తిరుగుతా కదా సార్, సన్లోనే తిరుగుతా అంటే ఇప్పుడు మనం చేసిన పొల్యూషన్కి ఓజోన్ పొర దెబ్బతింది. ఓజోన్ పొర దెబ్బతిని ఇప్పుడు మనకి యూవీ లైట్ డైరెక్ట్గా తగులుతుంది. అంటే ఈ టైంలో మీరు మార్నింగ్ 2 hours కాకుండా మిగతా టైంలో మీరు సన్కి ఓవర్ ఎక్స్పోజర్ వల్ల మీకు క్యాన్సర్స్ కూడా వస్తాయి. సో ఎంత అయితే అంత ఫుల్గా డ్రెస్ వేసుకొని తిరగండి. దానికి చాలామంది సన్ స్క్రీన్లు అలా వాడుతున్నారు, అది హైలీ టాక్సిక్ కెమికల్స్. సన్ స్క్రీన్స్ వాడడం స్టార్ట్ అయ్యాకనే 200 times క్యాన్సర్స్ పెరిగాయి, స్కిన్ క్యాన్సర్స్. బట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అయి ఉండొచ్చు, మోస్ట్లీ పెద్ద కంపెనీస్ అయినా అయి ఉండొచ్చు, సన్ స్క్రీన్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు సన్ స్క్రీన్ లేకుండా బయటికి వెళ్తే కనుక ఇట్ అఫెక్ట్స్ ద స్కిన్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. మరి దాని గురించి డ్యూయల్ డ్యామేజ్. మనము ఇది లేకుండా తిరిగితే కూడా యూవీ రేస్ నుంచి మనం కాపాడుకోలేము. సో దానికి బదులు ఇప్పుడు కెమికల్స్ వాడుతున్నాం. కెమికల్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ అంతా. సో ఆ కెమికల్స్ అందరూ రెసిస్ట్ చేసే శక్తి లేదు కదా. ఇప్పుడు డే బై డే అందరు ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోతా ఉన్నారు. సో ఇప్పుడు తట్టుకునే శక్తి పోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన కూడా డేటా బయటకు వచ్చింది. సన్ స్క్రీన్స్ వల్ల కూడా చాలా మందికి క్యాన్సర్స్, చాలా తీవ్రమైన ఇల్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అనేది రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఓకే, మీరు నేను పెట్టుకోకపోయినా ప్రాబ్లమే, పెట్టుకున్న ప్రాబ్లం. దానికి బదర్ ఏంటంటే రెక్క ఆడితే కానీ డొక్క అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే అట్లీస్ట్ ఫుల్ క్లాత్స్ మనకి ఉన్నాయి కదా, చాలా రకాల సాక్స్ లాంటివి వచ్చాయి, ఎన్నో వచ్చాయి. వీళ్ళంత ఎక్స్పోజర్ తగ్గించుకోండి. సో ఇప్పుడు మనం ఎలాగో న్యాచురోపతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హైడ్రోథెరపీ అండ్ మడ్ థెరపీ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎస్ మా. సో మనం ఇప్పుడు మొత్తం చెప్పాలంటే అసలు మనిషి పుట్టిందే ఈ 5 elements నుంచి. సో మనిషికి ఇప్పుడు మన బాడీలో కూడా ఈ 5 elements ఉన్నాయి అండ్ మన ప్రకృతిలో కూడా ఈ 5 elements ఉన్నాయి. సో మన బాడీలో వేడి ఉంది, 70% బాడీలో వాటరే ఉంది. సో బాడీలో మినరల్స్ ఉన్నాయి, బాడీలో అర్త్ ఎలిమెంట్ కూడా ఉంది. సో అన్ని ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రకృతిలో
చూసుకుంటే కూడా 70% వాటర్ ఉంది అర్త్లో కూడా. సో 30% ల్యాండ్ మాస్ ఉంది. సో అట్లాగే మన బాడీ కంపోజిషన్ కూడా దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో ప్రకృతిలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఇప్పుడు ఎక్కువ చల్లదనం అయిపోయినా మీ బాడీ తట్టుకోలేదు, ఎక్కువ వేడైనా మీ బాడీ తట్టుకోలేదు. అలాగే న్యాచురల్గా కూడా మీరు తినే ఫుడ్ వల్ల ఈ ఎలిమెంట్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఈ ఎలిమెంట్స్ని మనం ఎప్పటికప్పుడు మనం ప్రకృతి బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. అలాగే మన శరీరంలో ఉన్న ప్రకృతి బాగుంటేనే మన శరీరంలో ఉన్న కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఫాలో దిస్. సో హైడ్రోథెరపీ ఏం చేస్తుంది, ఆ వాటర్ ఎలిమెంట్ని నరిష్ చేయాలి బాడీలో. సో బై డ్రింకింగ్ ఇట్, ఆబ్వియస్లీ ఎన్ని లీటర్స్ తాగాలి దానికి ఒక కొలమానం ఇప్పుడు అంటున్నాం కదా, 3 to 5 లీటర్స్. సో మీ బాడీ అడుగుతుంది, మీరు వాటర్ దగ్గర పెట్టుకోండి, అడిగినప్పుడు ఇవ్వండి. ఎంత తాగాలి అనేది మీ బాడీ డిసైడ్ చేస్తుంది, అది అడుగుతుంది. అది దానికి సెన్సెస్ ఉన్నాయి. ఆకలి వేస్తుందని చెప్తుంది, దాహం అవుతుందని చెప్తుంది. మీ దగ్గర ఉంటే కదా తాగేది. సో వాటర్ తాగాలి. సో అట్లా వాటర్ మన బాడీలో మనం చూసుకుంటే ఇప్పుడు యూవీ వాటర్ తాగుతున్నాం. సో ఇట్స్ ఎ టాక్సిక్ వాటర్. మనం చూసుకుంటే దాని pH వాల్యూ చూసుకుంటే 5.76 దాకా ఉంది, అంటే చాలా అసిడిక్గా ఉంది. ఆల్కలైన్ ఉండాలి మనకి. మినరల్స్ ఇప్పుడు ఈ రివర్ వాటర్ ఇవన్నీ చూసుకుంటే అవి ఎన్నో రాళ్ళు, రప్పలు, హర్బ్స్ ఇవన్నిటి నుంచి వచ్చే అది చాలా స్వచ్ఛంగా ఆల్కలైన్గా మారుతుంది. సో ఆ వాటర్ చూడండి ఎంత ఆల్కలైన్ ఉంటుంది. అది మనకి ఎన్నో మినరల్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన pH వాల్యూ కూడా, అంటే మన బాడీలో కూడా 7.365 ఇస్ ఐడియల్ pH మన ఎన్వైర్న్మెంట్. సో కొద్దిపాటి ఇంకా ఆల్కలైన్గా ఉంటే డిసీజ్ అసలు మేనిఫెస్ట్ అవ్వు బాడీలో. అదే యాసిడిక్గా మారుతున్న కొద్దీ బాడీ ఎన్వైర్న్మెంట్ అంటే ఇట్ ఇస్ లైక్ స్టాగ్నెంట్ వాటర్. సో స్టాగ్నెంట్ వాటర్ ఎన్ని రోగాలు, ఎన్ని ఇన్ఫెక్షన్స్, ఎన్ని. సో అసిడిక్ ఎన్వైర్న్మెంట్లోనే మీ బాడీలో వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. అదే ఆల్కలైన్ ఎన్వైర్న్మెంట్లో దే కెనాట్ ఎగ్జిస్ట్, దే కెనాట్ సర్వైవ్, బతకలేవు అవి మీ బాడీలో. సో వాటర్ని కూడా మనం మెడిసిన్ లాగా తీసుకోవాలి. సో అలాగే మీరు అన్నట్టు ఇంకా వాటర్ మడ్ థెరపీ. సో ఇవన్నీ మినరల్స్. సో ఇవన్నీ మనకి మినరల్స్. మనం ఉన్న చోట కొంచెం అంటే పుట్టమన్ను ఇలాంటివి అంటాం కదా, ఇట్ హ్యాస్ హైలీ దాంట్లో ఎక్కువ న్యూట్రిషియస్ మినరల్స్ ఉన్నాయి. సో అప్పుడప్పుడు మనం మడ్ పెట్టుకొని బాత్ చేసి సన్లైట్ ఎక్స్పోజ్ అవుతే సన్లైట్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అది చెప్పాం. అట్ ది సేమ్ టైం ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో మన స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్. అండ్ ఇది దీనికి కూడా ఒక ఎక్స్చేంజ్ ఉంది, దీనికి కూడా కొన్ని సెక్రీషన్స్ ఉన్నాయి. మన మోషన్స్, యూరినే కాదు, స్వెట్ ద్వారా కూడా కొన్ని టాక్సిన్స్ని మీరు ఎలిమినేట్ చేస్తారు. సో ఆ పోర్స్ నుంచి మన బాడీలో కొన్ని టాక్సిన్స్ని ఇది లాగే గుణం ఉంది. సో అట్ ది సేమ్ టైం మన బాడీలో ఉన్న రేడియేషన్ కూడా, ఇప్పుడు మనం ఫోన్ నుంచి ఎన్నో రేడియేషన్స్ కూడా మనకు కనబడట్లేదు అది. సో ఈ రేడియేషన్ని కూడా మనం న్యూట్రలైజ్ చేయడానికి అది మడ్ థెరపీ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మీ బాడీలో మనం చూసుకుంటే వ్యర్థాలు, కాలుష్యము ఏవైతే మన బాడీని లెట్అవుట్ చేసుకోలేకపోతుంది మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా, అది కూడా మన ఇంకో సోర్స్ నుంచి అది లాగేస్తుంది. చెప్పాలంటే అసలు మనిషి ఇప్పుడు తిరగట్లేదు కదా, నడవట్లేదు, చాలా తక్కువ అయిపోయింది ఫిజికల్ యాక్టివిటీ, స్వెట్టే వస్తలేదు బయటికి. సో మనం ఈ పోర్స్ నుంచి కూడా టాక్సిన్స్ తీస్తూ ఉండాలి కదా. సో అలా మనం స్విమ్మింగ్ చేసిన అదొక మంచి ఎక్సర్సైజ్. అట్ ద సేమ్ టైం మన బాడీకి అది ఏం చేస్తుంది, వాటర్ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ వాటర్ థెరపీ అండ్ మడ్ థెరపీ చాలా యూస్ఫుల్. ఏం లేదు దానివల్ల మీకు ఏమవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. బట్ దీన్ని కూడా ఒక ప్రొఫెషనల్ చేతిలో మీకు ఎంత చేయించుకోవాలి, ఎంత చేయించుకుంటే, ఎందుకంటే ఎలిమెంట్స్ డిస్టర్బ్ కూడా అవుతాయి. ఏది ఎక్కువైనా కూడా చెప్పాయి కదా, ఇప్పుడు ఎక్సెస్, ఇప్పుడు చల్లటి నీళ్ళతో కొంతమందికి పడదు స్నానం చేస్తే, కొంతమందికి అది చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు స్నానం కూడా చూడండి, స్నానం చేయడం వల్ల కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అర్లీ మార్నింగ్ చల్లటి నీళ్ళతో స్నానం చేసిన వాళ్ళకి నరాలు, నాడులు అన్ని హైపర్ స్టిమ్యులేషన్స్ అవుతాయి. సో వాటర్ థెరపీలో ఇది కూడా ఒక భాగమే. టబ్ బాత్ చేయిస్తాము, తర్వాత ఈ షవర్ బాత్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టిమ్యులేషన్. కొంతమందికి ఆ రెసిస్టెన్స్ ఉండదు, ఆ రెసిస్టెన్స్ డెవలప్ చేయాలి, అర్థమైంది కదా. సో అది ఎంతైనా కస్టమైజ్డ్, టైలర్ మేడ్ ఉంటేనే పేషెంట్ టు పేషెంట్ చాలా బెనిఫిట్ అవుతుంది. అలాగే ఇప్పుడు న్యాచురోథెరపీలో కూడా అందరికీ అన్ని సరిపోవు, అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇది ఒకప్పుడు సిద్ధాంతాలు ఏవి, న్యాచురోపతి ఇవన్నీ. సో అప్పట్లో ఉన్న రిక్వైర్మెంట్, అప్పట్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇవి డెవలప్ చేస్తాను. సో ఆఫ్టర్ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ మనకు హైయెస్ట్ రీసెర్చ్ జరుగుతూ ఉందని మనకు తెలుసు. సెకండ్ హైయెస్ట్ రీసెర్చ్ జరుగుతుంది ప్రకృతి వైద్యంలోనే.
ఎందుకు మనిషి ఇప్పుడు ఎతుకుతున్నాడు దాంట్లో. ఎందుకంటే డిసీజ్ మేనేజ్మెంటే కాదు, డిసీజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వస్తుంది. సో ఆరోగ్యం పెంచుకుంటే నాకు అనారోగ్యం పెరగదు, ఇంకా పెంచుకుంటే అసలు అనారోగ్యం అంటూ ఉండదు. సో ఇప్పుడు హైయెస్ట్ రీసెర్చ్ వీటిలో జరుగుతుంది. సో దీంట్లో చాలా సొల్యూషన్స్, ఇప్పుడు మోడర్న్ ప్రాబ్లమ్స్కి మోడర్న్ సొల్యూషన్స్ ఎన్నో దీంట్లో కూడా వస్తున్నాయి. సో మీరు అన్నట్టు చాలామందికి డ్రగ్ రెసిస్టెన్స్, ఫుడ్ ఎలర్జీస్ ఎన్నో ఉన్నాయి. సో అందరికీ ఈక్వల్గా లేవు ఇమ్యూన్ సిస్టమ్. సో కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది. బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు కోవిడ్ అందరికీ రాలే. బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఏమీ ఫరక్ పడదు. వాళ్ళ నుంచి వైరస్ ఇంకొకరికి వెళ్తుంది, కానీ వాళ్ళకు మాత్రం ఏమీ ఇబ్బంది కలగదు. సో అదే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఈజీలీ దే ఆర్ ప్రోన్. వాళ్ళకి వైరస్, బ్యాక్టీరియా ఇవి ఈజీగా, కోల్డ్, ఫ్లూ ఇవన్నీ ఈజీగా అటాక్ అవుతుంటాయి. అదే ఆటో ఇమ్యూనిటీ అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ సివియర్ ఎలర్జిక్ అండ్ మోడరేట్ ఎలర్జీ ఆర్ హైపర్ ఎలర్జీ. మోడరేట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు మోడరేట్గా కోల్డ్, ఎలర్జిక్ సైనసైటిస్, తుమ్ములు రావడము, లేదా చిన్నగా ర్యాషెస్ రావడము, ఇది తక్కువ ఎలర్జీ ఉన్న వాళ్ళకి. సివియర్ ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే టిష్యూసే డ్యామేజ్ అయిపోతాయి బాడీలో. సో ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ అంటే మీ ఇమ్యూన్ సిస్టమే మీకు తిరుగుబాటు చేసేసింది. ఎలర్జీ అంటే మిమ్మల్ని హార్మ్ చేయలే, మైల్డ్గా ఇబ్బంది పెట్టి వదిలేసింది మిమ్మల్ని. బట్ రివర్స్ అయ్యి మిమ్మల్ని, అంటే మనం కాపాడాల్సిన వ్యవస్థ, మనల్ని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన వ్యవస్థ, మనం రిపేర్ చేయాల్సిన వ్యవస్థ మనల్ని తిరుగుబాటు చేసింది. సో ఒకవేళ మీ ఎముకలే 80 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయమ్మా. సో మనం కీళ్ళ మీద దాడి చేసి కీళ్ళన్నీ బెండ్ అయిపోయి మొత్తం బాడీ అంతా క్రిపుల్ అయిపోయి డిసీజ్ని మనం రొమాటైడ్ ఆర్థరైటిస్. ఒకవేళ అది మీ స్కిన్ మీద అటాక్ చేసిందంటే సోరియాసిస్. సో సోరియాసిస్, అర్టికేరియా, తర్వాత ల్యూపస్, ల్యూకోడర్మా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఆ టిష్యూని, ఏ టిష్యూని అది వీక్ ఉన్న బాడీలో దాన్ని టార్గెట్ చేస్తుంది. సో అలా ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ అలోపతిలో అయితే వీళ్ళు జీవితాంతం స్టెరాయిడ్స్ వాడుకుంటూ ఉండాలి. స్టెరాయిడ్స్ అంటే అవి ఇంకా చాలా హార్మ్ఫుల్ డ్రగ్స్. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎముకలు కులిపోవడం, హార్మోన్స్ డిస్టరప్ట్ అయిపోవడం, ఆర్గన్స్ స్లోగా డ్యామేజ్ అయిపోవడం. సో రోగం ఏం తగ్గదు, కానీ యువర్ పాయిజనింగ్ ఇమ్యూన్ సిస్టమ్. టెంపరీ బెనిఫిట్ కోసం మీరు ఇంకా ఎక్కువ పాయిజన్ బాడీలో పెడుతున్నారు. బట్ దీంట్లో అలా ఏం లేదు. మేము ఏం చెప్తాము, ఏది మీకు పడట్లేదో కొంతకాలం దానికి దూరంగా ఉండండి. అండ్ మెల్లిమెల్లిగా మీ గట్ హెల్త్, మీ ఇమ్యూన్ సిస్టమ్ని మార్చుకోవచ్చు. మనం గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ని మార్చుకునే విధానం ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్ అయిన సైన్స్. దీంట్లో ఎలా, ఇప్పుడు మనకి అన్ని సోర్స్ ఆఫ్ మెడిసిన్, సోర్స్ ఆఫ్ ఫుడ్ ఎక్కడ? యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో అవే యానిమల్స్ మనకి ఇప్పుడు మెడిసిన్ కానీ ఫుడ్ కానీ అవే కదా. వాటి పిల్లలకి ఇచ్చుకునే ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని మనకు మ్యాచ్ అవుతున్నాయి. సో మనతో కంపేర్ చేసుకుంటే వాటి ఇమ్యూన్ సిస్టమ్ 300 times 400 times ఎక్కువ స్ట్రాంగ్ ఉండేవి. సో వాటి ఇమ్యూన్ సిస్టమ్ మనం ఒక మెడిసిన్ రూపంలో కన్సిస్టెంట్గా మన బాడీకి ఇస్తే కొత్త రోగనిరోధక శక్తి డెవలప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పాత ఐక్యూ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మనం డిసేబుల్ చేయాలి. దానికి ఏదేది పడట్లేదో కొంతకాలం దానికి దూరంగా ఉంటే అది పని చేయకుండా ఉంటుంది. కొత్త ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయిపోయి 90% కొత్త ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది అనుకోండి, ఇంకా పాత ఇమ్యూన్ సిస్టమ్ దీని కంట్రోల్లో పనిచేస్తుంది. సో మీరు ఇంకా ఎలర్జీస్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్కి ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్. అండ్ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే దీని మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులకి ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ వచ్చేసాయి. ఏది ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ని ఎలా ఈ ట్రీట్మెంట్ ద్వారా చేయాలి అని రీసెర్చ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఈసారి నోబెల్ ప్రైజ్లు 3 సైంటిస్టులకు వచ్చాయి. సో ఈ సైన్స్ ఇప్పుడు ఫుల్లీ ఒక రకంగా అప్రూవ్డ్ అండ్ ఇట్స్ లేటెస్ట్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఈ ట్రెడిషనల్ అండ్ న్యాచురోపతిక్ సైన్స్ అని చెప్పొచ్చు. సో సొల్యూషన్స్ వచ్చాయి. గట్ హెల్త్ని మార్చుకొని వ్యవస్థను మార్చుకుంటే రేపు పార్ట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ఆ వ్యవస్థను అలాగే ఉంచి మందులతోని నేను లక్షణాలని మేనేజ్ చేస్తే పార్ట్లు మార్చినా మీకు ఆరోగ్యం ఎప్పటికీ తిరిగి రాదు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో సార్, అంటే న్యాచురోపతి అంతమందికి పెద్ద అవేర్నెస్ అయితే లేదు దీనిపైన. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు అవేర్నెస్ క్రియేట్ చేయాలి? ఎస్, అవేర్నెస్ పరంగా చెప్పాలంటే WHO చాలా శ్రమ పడుతుంది. యునైటెడ్ నేషన్స్ కూడా తానే వంతు పాత్ర చేస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్కి ఒప్పించింది వైద్య వ్యవస్థలో అండ్ ప్రకృతి పరంగా మన ఆహారంలో ప్రతి దాంట్లో మార్పు రావాలి, లేకపోతే నెక్స్ట్ తరాలు బతకడం కూడా కష్టమే. సో నెక్స్ట్ తరం బతకదు. ఇంకే ఎందుకు ఈ వ్యాపారాలు, ఎందుకు ఇవన్నీ ఎందుకు? సో డెఫినెట్లీ అందరం కార్నర్ అయ్యాం. కోవిడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందరిలో ఈ మార్పు తీసుకురావడానికి అదొక ట్రైలర్. ముందు సినిమాలు రాబోతున్నాయని WHO హెచ్చరిక ఇచ్చింది.
WHO. సో కోవిడ్ అనేది ఎందుకు అంత భయపడిపోయాము, అందరినీ చంపేదే ఇది, కానీ కొత్త వైరస్, మన ఇమ్యూన్ సిస్టమ్స్ అందరి వీక్ అయిపోయినాయి కంపేర్ టు ఇది. సో ఆర్డినరీ ఒక ఫ్లూ వైరసే అది, కానీ దానికి ఎందుకు పానిక్ అయిపోయాము, ఇది మనకి ఎప్పుడు ఎక్స్పోజ్ కానీ వైరస్. సో ఇది దీనివల్ల మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, సో ఎంత పెద్ద క్యాటస్ట్రఫీ అవుతుందో తెలియదు. సో ఎవరు చనిపోయారు, వైరస్ వల్ల ఎవరు చనిపోలే, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే దాడి చేసి వాళ్ళ లంగ్ డ్యామేజ్ అయిపోయో ఆర్గన్ డ్యామేజ్ అయిపోయో చనిపోయారు, లేదా అధికంగా ఆ టైంలో వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి వాడిన స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ యాంటీబయాటిక్స్ వల్ల చనిపోయారు. మనిషి ఎవ్వరు కూడా కోవిడ్తో చనిపోయిందే లేదు, వాళ్ళ అటాప్సీ రిపోర్ట్స్ అని అర్థమైంది కదా. సో ఐదర్ మెడికల్ డెత్స్ లేదా వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల చనిపోయారు. సో సింపుల్గా ఏంటి, మన వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. మన వ్యవస్థను బాగా చేసుకుంటే రేపు రాబోయే ఇంకెన్నో థ్రెట్స్ ఉన్నాయి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మొత్తం మోడర్న్ మెడిసిన్కి పునాది యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ అంటే మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా యాంటీబయాటిక్స్ కోర్స్ ఇస్తారు కదా, అవి ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసింది. వైరస్ బ్యాక్టీరియా ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాయి. యాంటీవైరల్ డ్రగ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇంకా అవి ఏం పనిచేయట్లేదు. అంటే ఎంత పెద్ద ప్రమాదం ఉంది ముందు అంటే, ఇప్పుడు ఎవరికన్నా చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యో చిన్న దెబ్బ తగిలో సర్జరీయో లేకపోతే కుట్లు వేసినా యాంటీబయాటిక్ పనిచేయకపోతే ఇన్ఫెక్షన్స్తో చనిపోతారు. అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్. సో ఇప్పటికే అది ఎంత పరిస్థితిలో ఉంది అని ICMR పరిమాణం చేస్తే ఇండియాలోనే చూసుకుంటే 3లో 2 యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంది. ఇంకా కొంతకాలంలో యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఇంకా అంటే నెక్స్ట్ తరాలు ప్రకృతి వైద్యం తప్ప అలోపతి ఆప్షనే ఉండదు. యాంటీబయాటిక్స్ వాడకపోతేనే మంచిది, ఎందుకంటే మీకు సడన్గా యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీ సర్జరీ చేసి మేము లైఫ్ సేవ్ చేయాలా, లైఫ్ సేవ్ చేసాం కానీ యాంటీబయాటిక్స్ పని చేయకపోతే ఫెయిల్ అయిపోయింది అక్కడ. సో యాంటీబయాటిక్స్ని మనం కాపాడుకుందాం, మనం చిన్న చిన్న ఇష్యూస్కి యాంటీబయాటిక్స్ అనేవి ఇంకా వాడొద్దు అనేది WHO సూచన. అండ్ మ్యాక్సిమం ప్రకృతి వైద్యాలతోనే మనిషి ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం. ప్రతి లెవెల్లో ప్రివెన్షన్, జనాల అవగాహన పెంచి డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మార్పులు చేసుకొని ఈ జీవనశైలి వ్యాధులను తగ్గిద్దాం. ఒకవేళ వచ్చిన ప్రకృతి వైద్యం ప్రాథమిక దశలోనే తీసుకొని వాళ్ళని మళ్ళీ బాగా చేసుకుందాం. ఒకవేళ తీవ్రమైనవి వచ్చిన సర్జరీ చేయాల్సిన కండిషన్స్ కొన్ని ఉండొచ్చు, దీర్ఘకాలికంగా మందులు. సో ఐఎమ్ ఏ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. నా స్పెషాలిటీ ఏంటంటే మీకు 90% సర్జరీస్ లేకుండా, డ్రగ్స్ లేకుండా మళ్ళీ మిమ్మల్ని నార్మల్ లైఫ్కి తీసుకురావడం. ఒకవేళ మీ స్పైన్ డ్యామేజ్ అయినా, మీ పక్షవాతం వచ్చినా, మీకు ఏ దీర్ఘకాలిక వ్యాధి వచ్చినా వితౌట్ సర్జరీ, వితౌట్ ఎనీ డ్రగ్ నేను మళ్ళీ బాగా చేసే పని రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఈవెన్ ఎమర్జెన్సీ కేర్లో కూడా WHO ఏం చెప్తుందంటే 70 to 80% డ్రగ్స్ తీసేద్దాము. ఎందుకంటే అక్యుపంక్చర్ మనం పూర్వం సర్జరీ పూర్వంలో కూడా ఉంది. ఎలా చేసేవాళ్ళు, అనస్థిషియా లేదు కదా, అక్యుపంక్చర్ అనస్థిషియా అని ఒక సబ్జెక్ట్ ఉంది. మీరు ఆ ట్రీట్మెంట్ ద్వారా జస్ట్ మీ బాడీ మొత్తం నమ్ చేసేయచ్చు, ఆల్ మేజర్ సర్జరీస్ చేసుకోవచ్చు దాని ద్వారా. సో అక్యుపంక్చర్ అనస్థిషియా ఆల్రెడీ 8 to 12 years నుంచి డెవలప్ కంట్రీస్లో ఆప్షన్స్ ఇస్తున్నారు పేషెంట్స్కి. మీరు ఎమర్జెన్సీ కేర్లో మీరు అక్యుపంక్చర్ అనస్థిషియా తీసుకుంటారా, జనరల్ అనస్థిషియా. దీనివల్ల ఏంటి అంటే మీకు ఖర్చు తక్కువ అండ్ సక్సెస్ రేట్ హై, ఎందుకంటే మినిమం డ్రగ్ ఎక్స్పోజర్ మీకు ఉంటుంది. అండ్ ఇదే ట్రీట్మెంట్తో పెయిన్లెస్ డెలివరీస్ చేయొచ్చు. సో అది కూడా ఒక పెద్ద ఎమర్జెన్సీ కేర్లో మీకు అది యూజ్ చేయొచ్చు. అలాగే స్ట్రోక్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎవరికన్నా వెన్నుపూస బాగా డ్యామేజ్ అయితే ఇన్స్టెంట్గా వాళ్ళకి రిలీఫ్ చేసి మళ్ళీ ఇంటికి పంపించేయచ్చు. సో ఎమర్జెన్సీ కేర్లో కూడా 70% కండిషన్స్ని, మెంటల్ హెల్త్ కండిషన్స్కి ఇది హ్యాండిల్ చేయొచ్చు. సో దానివల్ల డ్రగ్ యూసేజ్ ఈవెన్ ఎమర్జెన్సీ కేర్లో కూడా తగ్గించాలి అని WHO ప్రతిపాదన. సో అన్ని గవర్నమెంట్స్ ఒప్పుకునే, అన్ని గవర్నమెంట్స్ మెల్లిమెల్లిగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద వర్క్ చేస్తున్నాయి. సో ఇప్పుడు 2025 ఈజ్ ద ఇయర్ ఆఫ్ యాక్షన్. బై 2030 ఇది ప్రాక్టికాలిటీ, రియాలిటీలో రావాలి. సో దాంట్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మీరు మీ ద్వారా అవేర్నెస్ రావాలి. ప్రతి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవేర్నెస్ పెంచుకోవాలి. సొసైటీ మారాలి. మారకపోతే ప్రకృతి మార్చడానికి రెడీగా ఉంది. సో అందరూ దే విల్ లెర్న్ దేర్ లెసన్స్ అండ్ ఆటోమేటిక్గా దాని వైపు వెళ్ళాల్సిందే, ప్రకృతి వైపు వెళ్ళాల్సిందే. సో ప్రపంచమే మూవ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది ఈ సైడ్. సో మీరు వాడాలి అనుకున్నా అక్కడ మెడిసిన్ అందుబాటులో లేదు. సో అయిపోయింది, మీరు రిటైర్ అవ్వాలి కదా ఇంకా.
ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి బతకడానికి కారణం ప్రకృతి వైద్యమే. అండ్ రేపు బతకాలన్నా కూడా ప్రకృతితోనే ఉండాలి. సార్ ఫైనల్గా ఆరోగ్యంగా ఉండడానికి మీరు ఇవ్వాలనుకునే ఒక్క సలహా ఏంటి? అయితే మా అందరూ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ హెల్త్ కేర్. సో ఇప్పుడున్న మోడర్న్ డిసీజెస్ అన్నీ కూడా 90% మీకు చెప్పినట్టు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, ఈ 4 సూత్రాలు మీ పరంగా మీరు ఎలా పాటించాలి అనేది దయచేసి ఒకసారి ఎక్స్పర్ట్ని, ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ఎక్స్పర్ట్ని సంప్రదించి ఈ 4 అంశాల్లో నాకున్న బాడీ టైప్కి, నాకున్న కండిషన్స్కి, నాకున్న లైఫ్ స్టైల్కి నేను ఎలా పాటించాలి. సో ఇవి పాటిస్తే ఆల్మోస్ట్ 90% డిసీజ్ మీకు రావు. అంటే జనాలు అష్యూరెన్స్తో బతకొచ్చు, ఇన్సూరెన్స్తో కాదు. ఇంకా ఇప్పుడున్న సొసైటీ అంతా ఇన్సూరెన్స్తో బతుకుతుంది, బట్ అష్యూరెన్స్తో బతకాలంటే ఈ 4 నేర్చుకోవాలి. సో సెల్ఫ్ హెల్త్ కేరే మొత్తం హెల్త్ కేర్ సిస్టమ్కి ఫౌండేషన్ అవ్వాలి. అసలు రోగం ఎందుకు రానియాలి? నువ్వు వచ్చింది, నువ్వు ప్రాథమిక చికిత్సలోనే దాన్ని మొక్కలోనే తుంచేసి దాన్ని ఇంకా పెంచి పోషించకు. నువ్వు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వేసుకొని దాన్ని పెంచి పోషించకు, ఇంకా దాన్ని హీల్ చేసేసి, క్యూర్ చేసేసి మళ్ళీ హెల్తీగా అయిపో. ఒకవేళ వచ్చింది, ముదిరిపోయింది, రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అని కలవండి. రిహాబిలిటేషన్ రోగం వచ్చి ఆపరేషన్ అయినాక తీసుకోవాలనే నాలెడ్జ్ ఇప్పుడు అందరికీ ఉంది. లేదు, రిహాబిలిటేషన్ ముందే తీసుకోవాలి. ముందే తీసుకుంటే మీకు సర్జరీసే 90% కండిషన్స్. సక్సెస్ రేట్ పరంగా మాట్లాడుకుంటే ముందు రిహాబిలిటేషన్ తీసుకుంటే సర్జరీస్కి ముందు మీరు 90% సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ సర్జరీ తర్వాత తీసుకుంటే అలోపతి డాక్టర్స్ సర్జరీ తర్వాత తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటారు. సర్జరీ తర్వాత తీసుకున్నారనుకోండి 10% సక్సెస్ రేట్. సో అర్లీగా తీసుకోవడం బెటరా, తర్వాత తీసుకోవడం బెటరా? సో ఈ జనాలు ఇది ఒక్కొక్క స్టేజ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటే ఇప్పుడున్న సొసైటీలో ఎలా బతకాలో అందరూ నేర్చుకోవాలి కదా. సెల్ఫ్ హెల్త్ కేర్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ద అవర్. అందరూ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి న్యాచురోపతి గురించి, న్యాచురోపతి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను నివారించవచ్చో, దానివల్ల ఉండే లాభాల గురించి కూడా ఎంతో చక్కగా ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ హెల్త్.